హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం దర్శించుకోబోయే ఈ దివ్య క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో మరో తిరుమలగా వెలుగొందబోతున్న పవిత్ర స్థలం వెంకటాపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అమరావతి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న వెంకటాపాలెం గ్రామంలో నిర్మితమవుతున్న ఈ మహా ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం శైలిలో అత్యంత వైభవంగా రూపుదిద్దుకుంటుంది. భారీ రాజగోపురాలు, విశాలమైన ప్రాంగణాలు, అద్భుతమైన శిల్పకళ, ఆధ్యాత్మిక వాతావరణం, ప్రతి అంశం భక్తుల హృదయాలకు ఆకట్టుకునేలా నిర్మించబడింది. మన యాత్ర మంగళగిరి నుండి ప్రారంభమవుతుంది. మంగళగిరి అనగానే పానకాల లక్ష్మీ నరసింహస్వామి, సో వారి ఆశీస్సులు తీసుకొని గోవింద నామస్మరణ మధ్య ఈ పవిత్ర ప్రయాణం కొనసాగుతుంది. రహదారి మొత్తం పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, భక్తి గీతాలు మనసుకు అపారమైన శాంతిని ఇస్తాయి. మనకొచ్చేసి మంగళగిరి నుంచి వెంకటాపాలెం 10 కిలోమీటర్లు ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ జర్నీ. మీరెవరైనా ఈ జర్నీ చేయకపోతే తప్పకుండా ఒకసారి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. మనసు చాలా తృప్తిగా, హాయిగా అనిపిస్తుంది. సో జర్నీ పూర్తి వీడియో చివరి వరకు చూడండి. టెంపుల్ మొత్తం క్లియర్ వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీకు కనుక ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసేయండి. టెంపుల్కి వెళ్ళిపోదాం. వెంకటాయపాలెం ఆలయానికి చేరుకునేసరికి ముందుగా కనిపించే అద్భుతమైన గోపురం భక్తుల మనసులను భక్తి పరవశంలో ముంచేస్తుంది. ఆ గోపురంపై చెక్కబడిన శిల్పాలు భారతీయ సనాతన సాంప్రదాయాలు వైభవాన్ని తెలియజేస్తాయి. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్ళగానే గంటల నాదం, వేద మంత్రాల ధ్వని, గోవింద గోవింద అనే నామస్మరణ గాలిలో మారు మ్రోగుతూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుంది. భక్తులందరూ స్వామివారి దర్శనం కోసం భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తూ కనిపిస్తారు. ప్రతి మూలల్లోనూ ఆధ్యాత్మిక శక్తి అనుభూతి అవుతుంది. ఇప్పుడు మనం ప్రధాన గర్భగుడి వైపు వెళ్తున్నాం. అక్కడ స్వామివారి దివ్య రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే క్షణం మాటల్లో చెప్పలేనిది. అలంకరించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తి నవరత్నాభరణాలు, పూల అలంకరణలు, దీపాల కాంతి ఇవన్నీ కలిపి ఒక దివ్య లోకంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా పూర్తి వీడియో చూడండి. మీకు దర్శనం కలుగుతుంది. దర్శనం చేసుకున్న అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయం చాలా విశాలంగా చాలా బాగుంది. దేవుణ్ణి దర్శించుకోగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా దగ్గరలో ఉంటే ఒక్కసారి
విజిట్ చేయండి. మీ అందరికీ కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. అచ్చం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే ఉంది. భక్తులు తమ కోరికలను, బాధలను, ఆనందాలను స్వామివారి పాదాల వద్ద సమర్పిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది ఈ క్షేత్రాన్ని దర్శించి మానసిక ప్రశాంతతను పొందుతున్నారని చెబుతున్నారు. ఆలయంలో జరిగే నిత్య పూజలు, అర్చనలు, సహస్ర దీపాలంకరణలు, బ్రహ్మోత్సవాలు భక్తులకు విశేష ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి. సాయంత్రం సమయంలో వెలిగే దీపాల కాంతిలో ఆలయం మరింత దివ్యంగా కనిపిస్తుంది. ఈ పవిత్ర క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, సనాతన ధర్మం, ఆధ్యాత్మికతను ప్రతీకగా నిలుస్తుంది. చాలా బాగుంది కదా, మీకు చూడ్డానికి కూడా బాగుంది. కానీ దగ్గరికి వచ్చి ఈ వీడియోలో కాకుండా దగ్గరికి వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు కనుక విజయవాడ లేదా మన మంగళగిరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మన రాజధాని అమరావతి దగ్గరలో ఉన్న వెంకటాపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. చాలా బాగుంది, మీకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. తిరుమల దాకా వెళ్ళలేనప్పుడు ముందుగా వచ్చి ఒక్కసారి ఈ స్వామిని దర్శించుకోండి. మీకు కూడా చాలా తృప్తి అండ్ హాయిని కలిగిస్తుంది. చూసారు కదా, వీడియో నచ్చిందా? టెంపుల్ మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా. మీరు కూడా ఒకసారి మీ కుటుంబంతో కలిసి ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందండి. స్వామివారి కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో.